సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇక కీలక పరిణామాలు చోటు చేసుకుంటే మీ అందరికీ తెలుసు. ఒకవైపు ఏమో రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ కమిషన్తో నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా రాష్ట్ర సర్కారు కూడా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రాకపోయినా లీక్లు అయితే ఇస్తున్నారు. ఇక మీరు సిద్ధంగా ఉండుర్రి, ప్రజలలో తిరుగుర్రి, ప్రజాక్షేత్రంలో తిరుగుర్రి, సమస్యలు సాల్వ్ చేయరు, ఇట్లనైతే చెప్పుకుంటూ వస్తుంది. ఎన్నికలకు సిద్ధంగా ఉంటారు అయితే ఎప్పుడు వస్తుంది, కానీ తేదీని అయితే బహిర్గతం చేస్తలేరు. మరోవైపు ఎన్నికలు తొందరగా నిర్వహించాలని చాలామంది కోర్టుకు వేరు. ఆ అంశం ఒకసారి చూద్దాం మనం. సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు రాబోతుంది. మరి ఇప్పుడు వార్త చెప్పే సమయానికి కూడా అప్డేట్ రావచ్చు. 30 రోజులు గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం, 2 నెలల సమయం కోరిన ఎలక్షన్ కమిషన్. ప్రభుత్వం ఏమో 30 రోజులు అడిగింది, ఎలక్షన్ కమిషన్ ఏమో 2 నెలలు అడిగింది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి వద్దాం. వీళ్ళు అన్ని తయారుగా ఉన్నాయన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, మళ్ళీ 2 నెలల టైం అడుగుడు ఏందో. ఇగో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేస్తూ నేటికి వాయిదా వేసింది. 2024 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తమ వాదాలు వినిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం అయితే ప్రశ్నించింది. 1.5 ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీంతో 30 రోజులు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు ధర్మాసనాన్ని అయితే అభ్యర్థించినాయి. మరి ఈ నేపథ్యంలో నేడు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. సో మీరు ఏదేమైనా ఇది ఎవరి ప్రయోజనాల కోసం అనేది పక్క పెడితే, గ్రామ పంచాయతీల ప్రయోజనాల కోసం అక్కడ పరిపాలన పడికేసింది, పారిశుద్ధ్యం పడికేస్తుంది. పంచాయతీలను నిర్వహణ, పరిపాలన భారం అనేది పెరిగిపోతుంది. తొందరగా ఈ సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తేనే రాష్ట్రానికి, ప్రభుత్వానికి కూడా మంచిది. అది ఎరిగి ప్రభుత్వం తొందరగా ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందుకు వస్తే మంచిది.